Good morning. Today topic security benefits of cloud computing. This is not to suggest that your data is unsecure on the cloud. Providers do endeavor to ensure security. Otherwise, word of mouth and repeat business would stay safely up. But the very nature of the cloud lends it to needing some very strong security practices. సో క్లౌడ్ కంప్యూటింగ్లో సెక్యూరిటీ అవైలబిలిటీ ఎక్కువగానే ఉంది. బట్ ఏంటంటే వన్ బై వన్ అసలు ఏ విధంగా అంటే లేయర్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఏ విధంగా మనకి ఆ సెక్యూరిటీ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉందని చెప్పడానికి పాయింట్స్ అన్నీ యూజ్ చేస్తాం మనం. ఫస్ట్ వన్ సెంట్రలైజ్డ్ డేటా. సో మనం సింపుల్గా చెప్పుకుంటే సెంట్రలైజ్డ్ డేటా ఏంటి, మొత్తం మన దగ్గర ఉన్న డేటా అంతటిని కూడా ఆటోమేటిక్గా మనం స్టోర్ చేసేసుకుంటారు. ఆ స్టోర్ చేసుకున్న దాన్ని కస్టమర్స్ లేదంటే వ్యూవర్స్, సో వాళ్ళందరూ ఆ డేటాని యాక్సెస్ చేసుకుని వర్క్ చేస్తూ ఉంటారు. వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ది స్పెక్ట్రమ్ ఆఫ్ డేటా, లాస్ ఆఫ్ బీయింగ్ ఇన్ వన్ ప్లేస్. హవెవర్ దేర్ ఆర్ సమ్ గుడ్ సెక్యూరిటీ థ్రెట్స్ that come with centralized your data. Just in practice, you make your system more inherently secure. సో ఇక్కడ మనకి సో సెంట్రలైజ్డ్ డేటాలో సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తే అది ఆటోమేటిక్గా మన సిస్టంలోంచి మామూలుగా మనం కావాల్సిన డేటాను మనం తీసుకోగలుగుతాం. సో ఏదైనా మిస్ అవ్వాలి అనుకుంటే సెంట్రలైజ్డ్ డేటాలోనే తప్ప మన దాంట్లో మాత్రం ఎటువంటి మిస్టేక్లు అనేది రాదు. సో సెంట్రలైజ్డ్ డేటా అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ వాళ్ళ క్లౌడ్ కంప్యూటింగ్లో డేటా అంతా స్టోర్ చేస్తారు. ఆ స్టోర్ చేసిన డేటాని మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ వన్ రెడ్యూస్డ్ డేటా లాస్. More than 12,000 laptops are lost in America airports every year. It's bad enough to lose your data, but it's especially bad of companies who lost proprietary data or other mission critical information. సో ఇక్కడ మనకు ఒక ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఏంటంటే బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు ల్యాప్టాప్స్ని తీసుకెళ్ళిపోవడం ఇటువంటి చేస్తూ ఉన్నారు. సో అలా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ ల్యాప్టాప్ మిస్ అయింది, ల్యాప్టాప్లో ఉన్న వెరీ ఇంపార్టెంట్ డేటా కూడా ఆటోమేటిక్గా మిస్ అవుతుంది. సో వాళ్ళు ఒక బిజినెస్ పర్సన్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు అంటే వాళ్ళు ఏదో బిజినెస్ లావాదేవీల కోసమే అదర్ కంట్రీస్కి వెళ్ళడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. సో అటువంటి అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా మనం వెనక్కి తీసుకురావడం అనేది సమ్ ప్రాబ్లం అవుతుంది. సో అందుకు సో ల్యాప్టాప్స్ మిస్ అయినా మనకి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ నుంచి ఈజీగా మనం చేయగలుగుతాం. బై మెయింటైనింగ్ డేటా ఆన్ ది క్లౌడ్, ఎంప్లాయింగ్ స్ట్రాంగ్ యాక్సెస్ కంట్రోల్ అండ్ లిమిటింగ్ ఎంప్లాయీస్ డౌన్లోడింగ్ టు ఓన్లీ వాట్ దే నీడ్ టు పెర్ఫార్మ్ ఏ టాస్క్, క్లౌడ్ కంప్యూటింగ్ కెన్ లిమిట్ ది అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ క్లౌడ్ పొటెన్షియల్లీ బీ లాస్ట్. సో దిస్ ఈజ్ రెడ్యూస్డ్ డేటా లాస్. నెక్స్ట్ వన్ మానిటరింగ్. ఇఫ్ యువర్ డేటా is maintained on a cloud, it is easier to monitor security that have to worry about the security of numerous servers and clients. Of course, the chance that the cloud could be breached puts all the data at risk. But if you are mindful of security and keep up on it, you only have to worry about one location rather than several. So మనం ఒక లొకేషన్ నుంచే కాకుండా ఈ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ నుంచి మనం ఏం చేస్తాం, ఈజీగా మనం డేటాని యాక్సెస్ అనేది చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఇన్స్టెంట్ స్వాప్ ఓవర్. ఇఫ్ యువర్ డేటా ఈజ్ సో యువర్ డేటా ఇన్వెస్టిగేషన్ టు ఫైండ్ culprits, you can instantly move your data to another mission. మన దగ్గర నుంచి అనదర్ మిషన్కి పంపించాలి అనుకున్నా మనం ఈజీగా ఏం చేస్తాం, మనం షేర్ అనేది చేసుకోవచ్చు. యూ ఆల్సో డు నాట్ నీడ్ టు స్పెండ్ ద టైమ్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ C-level మేనేజ్మెంట్ దట్ ది సిస్టమ్ విల్ బి డౌన్ డ్యూ టు అన్ ఇన్సిడెంట్. ఇక్కడ సర్వర్స్ డౌన్ అవ్వడం ఇటువంటి ఏమీ లేకుండా మనకి స్వాప్ ఓవర్ ద్వారా మనం ఈజీగా మనం ఏం చేస్తాం, వర్క్ అనేది చేయగలుగుతాం. లాగింగ్.
The cloud logging is improved. Logging is usually thought of late in the game and issue develop the storage space. సో ఇక్కడ ఎంతమంది యూజర్స్ మనకు వస్తారు, లాగింగ్ ఎంతమంది తీసుకుంటారు, ఎంత స్పేస్ మెమరీ అనేది ఆక్యుపై చేశారు అనేది ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటాం అన్నమాట. యూ డు నాట్ నీడ్ టు గెస్ హౌ మచ్ స్టోరేజ్ యూ విల్ నీడ్ అండ్ యూ విల్ లైక్లీ మెయింటైన్ లోగోస్ ఫ్రమ్ ది గెట్ గో ఇఫ్ ఫర్ నో అదర్ రీజన్ దెన్ టు చెక్ యువర్ యూసేజ్. సో లాగింగ్లో ఏం చేస్తాం, చెక్ యువర్ యూసేజ్ అనేది మనం చూసుకుంటూ ఉంటాం అన్నమాట. సెక్యూర్ బిల్డ్స్. వెన్ యూ డెవలప్డ్ యువర్ ఓన్ నెట్వర్క్స్, మీరు కొత్తగా ఒక నెట్వర్క్స్ని మీరు బిల్డ్ చేశారు. సో అది యూ హ్యాడ్ టు బై థర్డ్ పార్టీ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ టు గెట్ ది లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ యూ వాంట్. సో మీరు దానికి ప్రొటెక్షన్ ఇవ్వగలగాలి. ప్రొటెక్షన్ అంటే ఏంటి, మీరు ఇచ్చిన నెట్వర్క్ సంబంధించి అందులో వాళ్ళు స్టోర్ చేసుకున్న డేటా అనేది ఎవరు థీఫ్ చేయకూడదు, ఎవరు తీసేసుకోకూడదు. నెక్స్ట్ దానికి వైరస్ అనేది అటాక్ అవ్వకూడదు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే రిక్వెస్ట్కి వెంటనే అది రెస్పాన్స్ అనేది రావాలి. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇలా నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ అనేదాన్ని మొత్తం అందులో మనం చూసుకుంటూ ఉంటాం. ఫైనల్లీ ద ఎబిలిటీ టు టెస్ట్ ది ఇంపాక్ట్ యువర్ సెక్యూరిటీ చేంజెస్ ఈజ్ ఎన్హాన్స్డ్. You simply perform an offline test the version of your production environment. This allows you to make sure the changes you make are not detrimental to your network before you put it online. So ఇది సెక్యూర్ బిల్డ్స్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ. వెండర్స్ ఆర్ లైక్లీ టు డెవలప్ మోర్ ఎఫిషియంట్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్. సో ఎవరైనా ఏదైనా ఒక ఐటెం తీసుకున్నప్పుడు ఏ విధంగా తీసుకుంటారు, చాలా కరెక్ట్గా వర్క్ అవ్వాలి, నెక్స్ట్ సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉండాలి అనే దాన్ని మెయిన్గా చూస్తాం. ఎందుకంటే ఒక ఆఫీస్ సంబంధించి మనం ఏదో టెండర్స్ వేస్తూ ఉంటాం, ఆ టెండర్ సంబంధించి మొత్తం బిల్ అంతా రెడీ చేస్తాం. సో ఎవరో మన హ్యాక్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు తీసేసుకున్నారు. సో అటువంటిప్పుడు ఏమవుతుంది, మనకి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, సో వాటిని మనం ఇంప్రూవ్డ్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ద్వారా నెగ్లెక్ట్ చేయొచ్చు. సిన్స్ యూ ఆర్ చార్జ్డ్ ఫర్ యువర్ CPU cycles, you are going to notice and swag if the price too high. As much the vendor does not want to lose your business and is going to be more inclined to develop more efficient security software. Additionally, the vendor will be likely to look at the entire security setup and tune wherever possible for a more efficient system. సో దీన్ని మనం చాలా మోర్ ఎఫిషియెంట్గా కింద మనం యాక్సెప్ట్ చేయొచ్చు. దే నో దట్ ది సెక్యూరిటీ వెండర్ హూ డెలివర్స్ ది మోర్ ఎఫిషియెంట్ ప్రోడక్ట్ విల్ విన్ ది గేమ్. సో ఈ విధంగా ఎఫిషియెంట్గా చేయగలిగితే వాళ్ళ సక్సెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, సెక్యూరిటీ టెస్టింగ్. Software as a service provider do not bill you for all the security testings do. సో మీరు బైక్ తీసుకుంటున్నారు, ఆ బైక్ తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, మనకన్నా ఫస్ట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఈ లైట్లు వెలుగుతున్నాయి లేదా, ఈ క్లచ్ ఎలా ఉంది, గేర్స్ ఎలా ఉన్నాయి, మొత్తం టోటల్గా అంతా చెక్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఇస్తారు. సో అలాగే మనం కూడా ఏం చేయాలంటే సెక్యూరిటీ టెస్టింగ్ అంటే మొత్తం ఎవ్రీథింగ్ ఆల్సో మనం మన ప్రోడక్ట్ని ఇచ్చేటప్పుడు మొత్తం అంతా కూడా మనం చెక్ చేసుకొని అప్పుడు మనం ఇవ్వాలి, టెస్టింగ్ చేయాలన్నమాట. ఇట్స్ షేర్డ్ అమాంగ్ ది క్లౌడ్ యూజర్స్. ది ఎండ్ రిజల్ట్ ఈజ్ దట్ బికాజ్ యు ఆర్ ఇన్ ఏ పూల్ విత్ అదర్స్, యు నెవర్ సీ దెమ్ బట్ దే ఆర్ దేర్. You get to realize lower costs for security testing. This is also the case with PaaS, where your developers create their own code, but the cloud code scanning tools check the code security weaknesses. So మనం చేసేసాం, ఓకే అనుకున్నాం, బట్ క్లౌడ్ కంప్యూటింగ్లో మనం పెట్టినప్పుడు దానిలో ఉన్న కోడింగ్ ఇందులో ఉన్న కోడింగ్ని చెక్ చేసుకొని, అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి అవి చెక్ చేసుకొని
మంది ఎంతవరకు సెక్యూరిటీ అనేది ఉంది అనేది అది చూస్తుందన్నమాట. సో సెక్యూరిటీ బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. అందులో ఫస్ట్ వన్ centralized data, second one reduced data loss, third one monitoring, fourth one instant swap over, fifth one logging, sixth one secure builds, seventh one improved software security, eighth one security testing.